నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, సాధారణంగా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు గూడా కరుంగలి మాల గురించి వింటూ ఉన్నాం. అంటే అది ధరిస్తే మనకి, మన జీవనానికి కాస్త రక్షణగా ఉంటుంది అని, సంతోషంగా ఉంటాము అని నమ్ముతారు. నిజంగానే కరుంగలి మాలలు, ఇటువంటి మాలలు ఏవైనా సరే ధరించడం మూలంగా మన అభివృద్ధి అనేది పెరుగుతుంది అంటారా? తప్పకుండా అమ్మ. అయితే ఇక్కడ ఏంటంటే అందరికీ తెలియని విషయం ఏంటంటే కేవలం ఏదో మాల వేసేసుకుంటే మార్పు వస్తుంది అనుకుంటారు. కాదు. మాల మనం ధరించామంటే కొన్ని నియమాలు పాటించాలి అని అర్థం. మీరు అయ్యప్ప స్వామిది ఒక సినిమా పాట ఒకటి ఉంటుంది, మాల ధారణం నియమాల తోరణం అని. అంటే మీరు ఒక మాల ధరించారంటే మీరు కొన్ని నియమాలు పెట్టుకోవాలి. నేను ఈ మాల ధరించాను, సో ఇక్కడ నుంచి నేను ఎలా ఉంటాను. అందుకే చూడండి, ఆంజనేయ స్వామి దీక్ష కానివ్వండి, అయ్యప్ప స్వామి దీక్ష కానివ్వండి, కొన్ని నియమాలు ఉంటాయి. ఉదయాన్నే నిద్ర లేవాలి, ఉదయం సాయంత్రం పూజ చేయాలి, అబద్ధం ఆడకూడదు, నేల మీద నిద్రపోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి, కొన్ని నియమాలు ఉంటాయి. అలాగే కరుంగలి మాల కానివ్వండి, ఏదైనా కొంత యంత్రాలు, ఏమైనా కొంతమంది కొన్ని యంత్రాలు పెట్టి పూజిస్తూ ఉంటారు, వాటికి కొన్ని నియమాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరుంగలి మాల గురించి తీసుకున్నట్లయితే, కరుంగలి మాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, అది మీ కర్మని దగ్ధం చేసే శక్తి దానికి ఉంటుంది. అయితే అది ఆ పని చెయ్యాలి అంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు చాలామంది చూడండి, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని చాలా బాగుందండి అంటారు, నాకు లైఫ్ చాలా ఇబ్బంది నుంచి బయటపడ్డాను అంటారు. అంటే ఎందుకు బయటపడ్డారు? ఆ 40 days చెప్పులు వేసుకోలేదు, నల్లటి వస్త్రం ధరించారు, అబద్ధం ఆడలేదు, నిత్యం ఉదయం సాయంత్రం పూజ చేసుకున్నారు, కొన్ని నియమాలు పాటించారు, బ్రహ్మచర్యం ఉన్నారు. అప్పుడు మీకు ఒక శక్తి వస్తుంది. అలాగే కరుంగలి మాల ధరించిన వ్యక్తి ఒక్క అబద్ధం కూడా ఆడకూడదు. సరదాగా ఏదో ఎవరినో ఏదో ఆట పట్టించడం కోసం, లేదు నేను సంథింగ్ మనం జోక్ చేస్తున్నాం, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఆట పట్టించడం కోసం ఫ్రెండ్స్నో ఇంట్లో వాళ్ళని ఏదో సరదాగా చేసేది, వాళ్ళని నవ్వించడానికి చేయడం వేరు. బట్ సిన్సియర్గా మీరు ఎట్టి పరిస్థితుల్లోని అబద్ధం ఆడదని చెప్పి డిసైడ్ అవ్వాలి. అప్పుడు మీకు అది పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఆ ఒక్క నియమం పాటించగలిగితే చాలు. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన లైఫ్ స్టైల్లో చేంజెస్ తెచ్చుకోవాలి. పద్దాగా పడుకొని పొద్దున్నే లేచి కోడి ఏం చేస్తుంది, అదేమైనా బాగుపడిపోయిందా, మనం చికెన్ వండుకొని తినేస్తున్నాం అనుకునే మాటలు కాకుండా, చాలామంది అంటుంటారు పొద్దున్న లేచి కోడి ఏమైనా బాగుపడింది అంటే, కోడి దేని గురించి ఆలోచించదు. పొద్దున్న లేచి అది ఏం తిందామని ఆలోచిస్తుంది, అంతకుమించి ఏముండదు కోడికి. మనం ఆలోచిస్తాం పొద్దున్న లేచి. ఇలానే గురుజీ, అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి వరాలు కోరుకుంటే మెట్ల మీద ఉండే బిచ్చగాళ్ళని నయం చేయొచ్చు కదా, పొద్దున్నే లేచి. ఇప్పుడు మీరు అన్నయ్యి బిచ్చగాడు దేవుడి దగ్గరికి వెళ్ళి, అంటే టెంపుల్కి వెళ్ళి, ఎవరు రూపాయి వేస్తారా, ఎవడు 5 రూపాయలు వేస్తారనే ఆలోచనలో ఉంటాడు. కానీ దేవుడి యొక్క స్వరూపాన్ని, వాట్ ఈస్ గాడ్ అనే తత్వాన్ని అర్థం చేసుకోడు. టెంపుల్కి వెళ్ళినంత మాత్రమే భక్తుడని కాదు, భగవంతుడి గురించి పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే భక్తుడు అవుతాడు. ఇంకోటి ఏంటి, టెంపుల్కి ఎందుకు వెళ్తున్నాము అంటే కృతజ్ఞతను ఆవిష్కరించుకోవడానికి. ఈ విశ్వాన్ని మొత్తం నడుపుతున్నటువంటి ఆ యొక్క శక్తిని నువ్వు గుర్తించి, నీలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా, నీలో ఉన్న ఈ కళ్ళతో చూస్తున్నామంటే భగవత్ శక్తే, వింటున్నామంటే భగవత్ శక్తే అని అర్థం చేసుకొని మనం ఆ స్వామివారిని కొలుస్తున్నాం. అమ్మవారు కావచ్చు, స్వామివారు కావచ్చు. అది అర్థం చేసుకుని కృతజ్ఞత ఆవిష్కరించుకోవడానికి నిత్య పూజ కానివ్వండి, నిత్య దేవాలయ దర్శనం కానివ్వండి, క్షేత్ర దర్శనం కానివ్వండి, ఇవన్నీ కూడా వాటికి అది గుర్తించి చేస్తున్నాం. ఒక తల్లిని గుర్తిస్తే అట్లా, ఇప్పుడు మా అమ్మ అంటున్నాం, అమ్మ అనగానే అమ్మ కోసం ఏదో చేయాలి, అమ్మకి నేను నాకు శాలరీ వస్తే అమ్మకి బంగారు గాజులు కొనివ్వాలి, లేకపోతే ఒక గౌరవమైన తీసుకెళ్ళాలి. కొంతమందికి డ్రీమ్స్ ఉంటాయి, నేను కొంచెం పెద్ద అయ్యాక కారులో తీసుకెళ్తాను అమ్మని అంటాడు. మా అమ్మకు ఒక డ్రీమ్ ఉండేది, కారులో తీసుకెళ్తాను, పెద్ద ఇల్లు కట్టిస్తా అంటాడు. అంటే ఏమిటి? కృతజ్ఞత. మా మదర్ వల్లే కదా నేను ఇలాగా. అలాగే విశ్వం మొత్తం నడుపుతున్నట్టు మొత్తం అమ్మవారు, ఏదో ఒక శక్తి అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి, అమ్మవారు అనుకోండి, విష్ణు అనుకోండి, ఏదైనా అది మీరు గుర్తించడమే భక్తి. గుర్తించి చూపించుకోవడమే ఆ కృతజ్ఞత ఆవిష్కరించుకోవడం భక్తి. అంతేగాని ఎంతసేపు నాకు ఇది కావాలి కాబట్టి స్వార్థంతో వెళ్ళకూడదు. ఫలాపేక్ష రహితంగా ఎవరైతే నాకు సమర్పిస్తున్నాడో వాటిని మాత్రం నేను స్వీకరిస్తున్నా అంటాడు. అలాగే మీరు ఏ మాల మీరు ధరించినా అది మీకు ఫలించాలంటే దానికంటే ఒక నియమం ఉంటుంది. అది పర్టికులర్గా కరుంగలి మాలలో ఉన్నటువంటిది అబద్ధం ఆడకూడని నియమం. ఏమంటే వేరే వేసుకుంటే అబద్ధం ఆడొచ్చా అని అడగచ్చు. అసలు మాల వేసుకున్నా వేసుకోపోయినా అబద్ధం ఆడకూడదు. అది నేను మిమ్మల్ని రక్షిస్తున్నాను. ఎందుకు? చిన్న ఎగ్జాంపుల్, మాల సంగతి పక్కన పెట్టేసాను.
మీకు కొంతమంది ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో ఇద్దరు బాగా అబద్ధాలు ఆడతారు, మిగతా 8 మంది ఆడరు, అందులో ఒక వ్యక్తి అస్సలు ఆడరు అనుకోండి, ఒక అమ్మాయి ఎవరు అనుకున్నాం, మీరు ఎవరిని బిలీవ్ చేస్తారు? బాగా అబద్ధం ఆడని వాళ్ళనే బిలీవ్ చేస్తాం. ఆడేవాళ్ళు వీడు అన్నారు కానీ నమ్మకూడదంట. అంటే ఒక నిజం అనేటువంటిది నీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది, నీకు ఒక అవకాశం వచ్చేలా చేస్తుంది. మీరు రేపు పొద్దున ఏదైనా ఒక బిజినెస్ పెడుతున్నారు, ఈ 10 మందిలో ఎవరిని ఎంచుకుంటారు మీరు? నిజంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని వ్యక్తిని ఎంచుకుంటారు, కానీ అబద్ధం ఆడే వ్యక్తిని మీరు ఎంచుకోరు. అవును, అంతే కదా. అవును, అంతే కదా. రేపు మధ్యలో ఎక్కడైనా వదిలేసి వెళ్ళిపోతాడేమో అన్న నమ్మకం ఉన్నోడితో ఎలా బిజినెస్ చేయగలం? సత్యం అనేటువంటిది, నిజం అనేటువంటిది అంత గొప్పది అనేది మనం పిల్లలకి నేర్పించగలగాలి. ఇదేదో ఈ మాల కోసం అని కాదు. అలాగే ఏ మాల వేసుకున్నా, తులసి మాల వేసుకుంటాం, దానికంటూ కొన్ని నియమాలు ఉంటాయి. కరుంగలి మాల వేసుకుంటాం, కొన్ని రుద్రాక్ష ధరిస్తాం, దానికంటూ కొన్ని నియమాలు ఉంటాయి. అంటే ఏమిటి? ఒక రుద్రాక్ష ధరించేటప్పుడు దాన్ని ఒక ముహూర్తంలో కనుక వేసుకుంటే కనుక జీవితాంతం ఇంక తీయక్కర్లేదు దాన్ని మనం, అది మిమ్మల్ని రక్షిస్తుంది. అట్లాగా ఈ కరుంగలి మాల అనేటువంటిది కర్మని దగ్ధం చేస్తుంది. మీ లోతుల్లో ఉండేటువంటి కర్మ ఎప్పటి నుంచో కొన్ని జన్మల నుంచి చేస్తున్నటువంటి కర్మను తీసేసే శక్తి దానికి ఉంటుంది. అయితే ఆ మాల వేసుకున్న వాళ్ళు పర్టికులర్గా స్కందుని ఉపాసన కూడా చేయాలి. ఏదో ఊరికే మాల వేసుకున్నట్టు కదా, స్కంద ఉపాసన, ఓం స్కందాయ నమః అనే ఉపాసన చేస్తూ మాల ధరించాలి. అప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఏదో దొరికింది కదా, 1200కో 1400కో 1500కో దొరికింది, వేసేసుకున్నాను, ఇక్కడికంటే అక్కడ 100 రూపాయలు తక్కువ దొరికింది, నేను వేసేసుకున్నాను, నాకు అంత జీవితం మారిపోవాలంటే అలా మారుతుంది. సింపుల్ లాజిక్. అలా మారిపోయేటట్టు అయితే అందరూ ఆ మాల వేసుకొని తిరుగుతారు. అంతే కదా గురించి, ఎవడేం పని చేయక్కర్లేదు. అవును, నువ్వు కొన్ని పర్టికులర్గా నువ్వు కొన్ని మార్పులు తెచ్చుకోవాలి లైఫ్లో, అప్పుడు మారుతుంది లైఫ్ అనేది. అది అంతే కదా. మనం మారంది గుళ్ళో గంట సేపు కూర్చున్నా, రోజంతా అందులోనే ఉన్నా కూడా మార్పు అనేది రాదు. అలాగే ఆ యంత్రాలు, ఇందాక నేను చెప్పినట్టుగా యంత్ర సంబంధంగా నన్ను చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య, సార్ మీరు లక్ష్మీ యంత్రం చేసిస్తారంట కదా, కుబేర యంత్రం, అది మన వాస్తు యంత్రం చేసిస్తారు కదా అంటే, చేసిస్తా, కానీ ఎవరికి చేసిస్తానంటే ఒకటే చెప్తా వాళ్ళకి ముందుగా, మీరు నిత్యము పూజ చేయగలిగితేనే చేసిస్తానని చెప్తా లక్ష్మీ యంత్రం. మీరు ఏదో అలా తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టేసుకున్నారు, ఎందుకంటే దానికి మామూలుగా మార్కెట్లో దొరికే ఇంత యంత్రంలా ఉండదు, కొంచెం పెద్దగా ఉంటుంది అది. దానికి ఏంటంటే ధాన్యావాసము, పుష్పావాసము, జలావాసనం చేస్తారు. చేసి దానికి కొన్ని రోజుల పాటు బాగా మంత్రం మీద పట్టున్నటువంటి బాగా సీనియర్స్తోని దానికి మంత్రం యొక్క శక్తిని దానిలో చేకూరుస్తాం, లక్ష్మి యొక్క అమ్మవారి యొక్క శక్తిని. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి రోజు నిత్యం దాన్ని చేసుకోగలుగుతూ, విశ్వంలో ఉన్న ప్రతి దాంట్లో ఉన్నది అమ్మవారి, లక్ష్మీ అమ్మవారి అనే భావనతో నువ్వు నీ లైఫ్ని నువ్వు కనుక గడపగలిగితే అప్పుడు నీకు ఆ యంత్రం కూడా పనిచేస్తుంది. ఏదో దొరికింది కదా మార్కెట్లో, ఏదో ఇంట్లో కూడా వేసుకొని నాకు లక్షలు వచ్చేయాలంటే రాదు. సో యంత్రం తీసుకున్నప్పుడు ప్రతిరోజు పూజ చేస్తే నీకు దాని ఒక రెస్పెక్ట్ ఏర్పడుతుంది, నీ మైండ్ ఒక పాజిటివ్ దీంట్లో ఉంటుంది. నిజంగానే అంటే లక్ష్మీ యంత్రంలో అంత శక్తి ఉంటుందంటారు గురించి? ఖచ్చితంగా ఉంటుంది. మీరు చెయ్యాలి కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే యంత్రాల్లో అంత శక్తి లేకపోతే మనకి ఆదిశంకరాచార్యులు వారు ప్రతి ఆలయంలో యంత్ర స్థాపన ఎందుకు చేస్తారు? అంతే కదా. ఇప్పుడు మనకి తిరుపతిలో కానివ్వండి, కంచికామాక్షి ఆలయంలో యంత్రాన్ని తీసుకెళ్ళి పెట్టారు ఆయన. ఎందుకు పెట్టుంటారు? ఆదిశంకరాచార్యులు వారు. అంటే యంత్రానికి అంతా శక్తి ఉంటుంది, మంత్రము, తంత్రము, యంత్రము, కాబట్టి శక్తి ఉంది. కాకపోతే మనకి కొన్ని ఇళ్ళకి వాస్తుదోషం ఉంటుంది, తీసుకోలేదు దాన్ని, అప్పుడు యంత్రం పెట్టుకోవచ్చు, తద్వారా వాస్తుదోషాన్ని మనం తగ్గించుకోవచ్చు. అంటే లైక్ ఇప్పుడు వాస్తు దోషం ఉన్నప్పుడు దాన్ని కూల్ చేసే సిచ్యువేషన్స్ మన వాస్తులు ఎలా అంటామో ఏది కూల్చకుండా సెట్ చేయొచ్చు. కానీ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఒక వంకటింకరగా ఉంటుంది, అది కొంచెం ఒకవైపు దాన్ని రెమెడీ చేసుకోవాలి అంటే కూల్చకుండానే కలర్స్తోని సెట్ చేసుకోవాలి, యంత్రం పెట్టుకోవాలి, అప్పుడు ఇంకా బాగా పనిచేస్తుంది. అది పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒకటేంటంటే ఒక ఇల్లు అనేటువంటిది ఏదో ఇల్లు అంటే ఏదో 4 గోడలు అన్నట్టు కాకుండా దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వగలగాలి, ఇల్లు నీట్గా ఉండగలగాలి. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మన శరీరమే ఉంది, మనం స్నానం చేయకుండా మురికిన బట్టలు వేసుకుంటే మనకి ఎలా ఉంటుంది? మనం ఎనర్జీగా ఉండం. ఉదయం సాయంత్రం 2 పూటలు చక్కగా స్నానం చేసి ఉదయం సాయంత్రం పూజ చేసుకొని ఒక ఎక్సర్సైజ్ చేసుకుంటూ హెల్దీ ఫుడ్ తీసుకుంటే మనం ఎనర్జీగా ఉంటాం. అలాగే ఇల్లు కూడా ధూళి దుమ్ము లేకుండా మంచి వెలుతురుండి పర్ఫెక్ట్గా అన్ని ఎక్కడే వస్తువులు అక్కడ పెట్టుకున్నాం చూసి మంచి కలర్స్ అది ఉంటే ఆటోమేటిక్గా ఎనర్జైజ్ అవుతుంది. మనం ఎట్లా అయితే ఒక మాల లేకపోతే మనం ఎట్లా అయితే ఒక లాకెట్ ధరించినప్పుడు మనకి ఎట్లా ఎనర్జీ ఉంటుందో, ఇంటికి కూడా 45 మంది దేవతా అసురులకి కూడా యంత్రం ఎప్పుడైతే ఇంట్లో ఉంటుందో అది బ్లాక్ అంటే ఇంట్లో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ రాకుండా చూస్తుంది.
ఎప్పుడైతే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదో ఆ ఇంట్లో ఉండేవాళ్ళు బాగుంటుంది. గురుజీ, అంటే ఈ యంత్రాలు ఎవరైనా ధరించవచ్చా, లేకపోతే కేవలం ఇంటికి సంబంధించి లేదా పర్టికులర్ వ్యక్తులు మాత్రమే చేయాలి అనేది ఏమన్నా? అదేం లేదమ్మా, భక్తి శ్రద్ధ దేవుడి మీద విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ ధరించవచ్చు. ధరించే యంత్రాలు వేరే ఉంటాయి, ధారణా యంత్రాలు వేరే ఉంటాయి, మెడలో వేసుకునే వేరే ఉంటాయి, పూజించే యంత్రం వేరుగా ఉంటుంది, ఇంట్లో పెట్టుకునే యంత్రం వేరుగా ఉంటుంది. ఈ మూడు కూడా డిఫరెంట్ వాళ్ళ గోత్రనామాలతో ప్రత్యేకంగా చేస్తారు, చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు ఇచ్చే లక్ష్మీ యంత్రం అనేది వాస్తుకు సంబంధించి ఇంటికి కాదు కదా, లక్ష్మీ యంత్రం ఇది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం. మీకు ధనస్థానం బాగాలేదు, ఎంత ప్రయత్నం చేసినా రావట్లేదు, అడిషనల్ సపోర్ట్ అది. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తికి ఊపిరి ఆడట్లేదు, ఏం చేస్తారు? హాస్పిటల్ వెళ్ళగానే ఆక్సిజన్ పెడతారు, కొంత అడిషనల్ సపోర్ట్ బాడీ సెట్ అయ్యే వరకు, ఓకే, బ్యాలెన్స్ అవడం కోసం. అట్లా లక్ష్మీ యంత్రం. ఓకే. అలాగే మీకు ధారణ యంత్రాలు ఉంటాయి, చిన్న చిన్నవి అమ్మవారికి రాకెట్లాగా, అవి వేసుకోవడం వల్ల కొంతవరకు దానికి కూడా శక్తిని చేకూర్చి దానికి కూడా ఇది చేసి పెడతాం. ఏదో ఊరకనే వేసుకుంటే కాదు, దానికి శక్తి చేకూర్చాలి. అలాగే ఇంటి వాస్తు బాగాలేదు, లేదా అప్పుడు కట్టుకునేటప్పుడు వాళ్ళకి తెలియక పెట్టుకోలేదు, ఇప్పుడు తయారు చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. అది వేరు, ఇంట్లో పెట్టుకునేది వేరు, పూజించేది వేరు, ధరించేది వేరు. ఈ మూడు వేరు వేరు ఉంటాయి. అంటే మీ చేతుల మీదుగా ఈ మూడు మేము తీసుకోవచ్చు, మూడు తయారు చేసి ఇస్తారు, తీసిస్తారమ్మా. సో వాళ్ళ సమస్యను ఎవరికి ఏది కావాలంటే అది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఒకటే నియమం ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా పూజ చేసుకోగలగాలి, ధర్మంగా ఉండగలగాలి. ఏదో డబ్బులు కడుతున్నాం ఇచ్చేసి ఏంటంటే నేను ఇవ్వను, ఎందుకంటే అక్కడ డబ్బులు ప్రధానం కాదు. వాళ్ళు అది పాటిస్తే అది పనిచేస్తుంది. ఏదో తీసేసుకుని ఇంట్లో పడేసి ఏమీ చేయకుండా, ఇప్పుడు ఎంతకమ్మా సింపుల్. ఇప్పుడు మీరు ఫోన్ ఉంది, ఫోన్ కొనుక్కొచ్చాం, అది ₹1,00,000 ఫోన్ అయినా కానీ ఒకరోజు వాడిన తర్వాత మీరు ఛార్జింగ్ పెట్టాల్సిందే. అవును. మీరు ఏ సిమ్ కార్డ్ వేసినా కానీ దానికి మంత్లీ రీఛార్జ్ చేయాల్సిందే. అవును, పనిచేయదు. ఎట్లా పనిచేస్తుంది? ఒకరోజు పనిచేస్తుంది, రెండో రోజు డమ్ అయిపోద్ది. అవును. రీఛార్జ్ ఎంత అవసరం? మన బాడీకి కూడా రీఛార్జ్ అవసరం, మన వెహికల్ కూడా పెట్రోల్ అవసరం, రీఛార్జ్ అవ్వాలి దానికి. అదర్వైజ్ మీకు అది పనిచేయదు అంటున్నా. ట్రూ అది నేను చెప్పేది. ప్రతిసారి మీరిచ్చే ఎగ్జాంపుల్స్ నాకు మరో ప్రశ్నను అడిగే లేకుండా ఉంటుంది గురించి. అంటే ట్రూలో మనం నిజం చెప్పాలి కదా, ఏదో మీరు పెట్టేసుకొని మీరు ఏం చేయక్కర్లేదు, మీకు లక్షలు వస్తాయంటే అది అబద్ధం అవుతుంది. అది నా ఉద్దేశం. సో ఎఫర్ట్ అనేది ఉన్నప్పుడే దానికి కొంచెం శక్తి తోడైతే అన్ని సక్రమంగా జరుగుతాయి. జరుగుతాయి. ధన్యవాదాలు గురించి, చాలా చక్కటి అంశాలను మాత్రం.